ఆల్ ఇండియా బ్రేక్ డౌన్. నేడు క్యాబ్ డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె. డ్రైవర్ల పని పరిస్థితులపై నిరసన. ఉబర్, ఓలా, ర్యాపిడో సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం. ఇక ఆరోసారి వైభవంగా సూర్యవంశీ సూపర్ సెంచరీ. అండర్-19 ప్రపంచ కప్ భారత్ కైవసం. ఫైనల్లో ఇంగ్లాండ్పై అద్భుత విజయం. ఇక నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి వార్త, జనం మధ్య గులాబీ నేతలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సిరిసిల్లలోని పెద్దూర్లో మహిళలు, స్థానికులతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఇక శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో మహిళలతో ముఖాముఖి సమావేశమైన బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు. ఇక పట్నంలో కాంగ్రెస్ గూండాగిరి అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్, కార్యకర్తలపై దాడులు. సీఎం ఇలాకాలో ప్రజాస్వామ్యం కూని. కోస్గిలో బీఆర్ఎస్ అభ్యర్థి అపహరణ, కండువా మార్చిన కాంగ్రెస్ నాయకులు. పార్టీలో చేరినట్టు తిరుపతి రెడ్డి ప్రకటన. కేసులు పెడతామని పోలీసుల బెదిరింపు, భార్య ఫిర్యాదు చేసిన స్వీకరణకు నో. ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు. బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థిని ఎత్తుకెళ్తారా? ఇవేం ఎన్నికలు, ఇదేం ప్రజాస్వామ్యం. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫైర్. కాళ్ల కింది నేల కదులుతోన్న హెచ్చరికలు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకత వెంటాడుతోన్న ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు గూండాగిరికి దిగుతున్నారు. కోస్గిలో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి పార్టీలో చేర్చుకోవడం, అలియాబాద్లో నేతలపై దాడులకు తెగబడడం ఆ దౌర్జన్యాల్లో కొన్ని మాత్రమే. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నిలబడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎత్తికెళ్లి గంటల్లోనే కాంగ్రెస్ కండువా కప్పి తమ పార్టీలో చేరినట్టు కథ నడిపించారు. అలియాబాద్లో అరాచకం. దళిత నాయకుడిపై కాంగ్రెస్ దాడి, ఇద్దరికి గాయాలు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి పైన యత్నం. నిలువరించిన గన్మెన్. టానా ఎదుట బీఆర్ఎస్ ధర్నా. కార్నర్ మీటింగులతో కారు జోరు. మున్సిపల్ ప్రచారంలో దూకుడు పెంచిన బీఆర్ఎస్. సిరిసిల్ల, వేములవాడలో కేటీఆర్ పర్యటన. మంచిర్యాల, పటాన్చెరువుల్లో హరీష్ ప్రచారం. ప్రజల్ని పలకరిస్తూ భరోసానిస్తోన్న నేతలు. గులాబీ నేతల వెంటే అన్ని వర్గాల ప్రజలు. ప్రచార సభలకు వెల్లువల వస్తోన్న జనం. కారు గుర్తుకే ఓటు అంటోన్న సబ్బండవన్నాలు. ఇక రేవంత్ తిట్ల ట్రాప్లో పడొద్దు అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. సమస్యలపై సమరం ఆపొద్దు. రైతుల గోసపై గొంతెత్తుదాం. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల మోసాలను ఎండగడతాం. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్లో దొంగలు పడ్డారు అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. పార్టీ గుర్తు ఎత్తుకపోయిండ్రు. పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్, వాళ్లతోనే కలిసి ఓట్లు అడుగుతున్నాడు అన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇక తాజా అప్పు 9,000 కోట్లు. ఆర్బీఐకి రాష్ట్ర సర్కారు ఇండెంట్. ఈ ఆర్థిక సంవత్సరంలో 72,000 కోట్లకు చేరిన రుణం. ఆంథ్రోపిక్ అలజడి అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. క్లిష్టమైన ప్రోగ్రామ్స్ రాస్తోన్న ఏఐ టూల్తో కొత్త ప్రమాదం. 5 ఏళ్లలో 50% జాబ్స్ పోతాయన్న ఆంథ్రోపిక్ సీఈఓ. ఆందోళన వద్దు అన్న పిచాయ్. ఆంథ్రోపిక్ అలజడి, క్లిష్టమైన ప్రోగ్రామ్స్ను కూడా ఇది రాస్తుందట. ఇక దీంతో 50% ఉద్యోగాలు వచ్చే 5 ఏళ్లలో పోతాయంటూ ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. ఇక ఇదే చివరి అవకాశం. ఫిరాయింపులపై 3 వారాల్లో తేల్చండి అన్న సుప్రీంకోర్టు. తదుపరి విచారణ నాటికి మీరు తీసుకున్న చర్యలను నివేదించండి. అసెంబ్లీ స్పీకర్కు సుప్రీం ఆదేశం. లేకుంటే ధిక్కరణగా పరిగణిస్తాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ద్విసభ్య ధర్మాసనం హెచ్చరిక. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్లపై విచారణను అసెంబ్లీ స్పీకర్ త్వరితగతిన పూర్తి చేయాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇక బెటాలియన్లలో ఆంధ్ర చిచ్చు అంటూ ఇక్కడ మరో మెయిన్ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. ఏపీ పోలీసుల రాకను వ్యతిరేకిస్తోన్న టీజీఎస్పీ సిబ్బంది. స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన. కమాండెంట్ నుంచి కానిస్టేబుళ్ల వరకు వెనుకబాటే. రిక్రూట్మెంట్లు, ఉద్యోగోన్నతులపై తీవ్ర ప్రభావం. ఎడ్యూటెక్ ఎంఓయూలు రద్దు చేయండి. ప్రైవేటుకు సర్కారు ప్రోత్సాహం గర్హనీయం. ఎన్జీఓల ఒప్పందాలపై విచారణ జరపాలి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అంటూ ఎడ్యూటెక్ ఎంఓయూలను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు మరో వార్త ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1పై మళ్లీ సుప్రీంకోర్టుకు. న్యాయ పోరాటానికి నిరుద్యోగులు సిద్ధమంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఇక పురపోరుకు సంబంధించి ఇక్కడ ప్రధాన వార్తలు చూద్దాం. ఇక కాంగ్రెస్ ఉన్నాళ్ళు కన్నీళ్లే. 26 నెలల్లో రూపాయి పని కూడా చేయలే. హామీల అమలు లేదు. అన్ని వర్గాలకు బాకీ అన్న కేటీఆర్. ఇక శుక్రవారం వేములవాడలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పిడికిలి బిగించి జై తెలంగాణ అని నినదిస్తోన్న స్థానిక ప్రజలు. చిత్రంలో చూడొచ్చు.
కాంగ్రెస్ ను అడ్డుకోకపోతే ఆ పార్టీ మరింత రెచ్చిపోయి ప్రజలను పీడిస్తుంది. ఇప్పటికే అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతో ఆ పార్టీ మసకబారింది. సిరిసిల్లలో కేటీఆర్ గెలిచిండని నా మీద కోపంతో జిల్లాను రద్దు చేస్తానని అంటున్నది. కాంగ్రెస్కు ఓటేస్తే కొత్త జిల్లాల ఉనికికే ప్రమాదమన్న కేటీఆర్. మాయమాటలతో మోసం చేస్తున్నది. దేవుడి పేరుతో ఎన్నికల్లో ఓట్లు అడుక్కునే దిక్కుమలిన పార్టీ బీజేపీ. ఎన్నికల్లో ఆ పార్టీలకు వాత పెట్టండి. ప్రజలను కడుపులో పెట్టుకున్న కేసీఆర్ రైతులకు 73,000 కోట్ల రైతు బంధు ఇచ్చా, 4.5 లక్షల మందికి బీడీ పెన్షన్లు ఇచ్చా. ఎన్నికల్లో బీఆర్ఎస్ను దీవించండి. మళ్లీ కేసీఆర్ను సీఎం చేసుకునే ప్రస్థానాన్ని ఇప్పుడే ప్రారంభించండి. సిరిసిల్ల వేములవాడ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వెల్లడించినటువంటి వ్యాఖ్యలివి. అభివృద్ధి చెయ్యక దేవుడి పేర్లు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోంది. బీజేపీకి ఓటు వేయడం అంటే మీ ఓటును మోరీలో వేసుకున్నట్టే. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలి. జిల్లా ఉండాలన్నా, రేవంత్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావాలన్నా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పాలన ఉన్నన్నాళ్లు ప్రజలకు కన్నీళ్లు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో రేవంత్ సర్కారు రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేదని మండిపడ్డారు. బీజేపీ కూడా చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు ఢిల్లీ పార్టీలేనని, తెలంగాణకు ఏమీ చేయవని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే ఈ 2 పార్టీల నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటుతో కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునే ప్రస్థానం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందు ఉన్నది. ఢిల్లీ పార్టీలకు ఓటు వేసి మళ్లీ మోసపోవద్దని కోరారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శుక్రవారం ఆయన వేములవాడ, సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తోన్న అన్యాయాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. సోనియా గాంధీ మీద ఒట్టేసి 2,000 పెన్షన్ 4,000 చేసి ఇస్తామని రేవంత్ చెప్పి 26 నెలలు అవుతోన్నా అమలు కావడం లేదని విమర్శించారు. ఇప్పటికీ 800 రోజులైనా పింఛన్లు పెంచి ఇయ్యలే. కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు, యువతకు స్కూటీలు, మహిళలకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవ్వలే అని తూర్పారబట్టారు. ఇస్తామన్న 6 గ్యారంటీలో కనీసం ఒక్కదాన్నైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ఇన్ని మోసాల తర్వాత కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజలకు మేం చేస్తున్నదే సరైందని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. హామీల అమలుపై భవిష్యత్తులో దృష్టి పెట్టే అవకాశమే ఉండదు అని హెచ్చరించారు. అందుకే ఇంటికి వచ్చే ఆ పార్టీ నాయకులను ముందుగా 26 నెలలుగా బాకీ పడిన పెన్షన్ 1,00,000 రూపాయలు, మహిళలకు ఇస్తామన్న 2,500 రూపాయలు బాకీ 65,000, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తారని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పినప్పుడే తాము చేస్తోన్న మోసాలపై ప్రజలు కోపంగా ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ పాలకులు తెలుసుకుంటారని చెప్పారు. కేసీఆర్ చిన్నతనంలో దుబ్బాకలో చేనేత కార్మికుడి ఇంట్లో ఉండి చదువుకున్నాడు. ఆ సమయంలో ఆడబిడ్డలు బీడీలు చేసి అనారోగ్యం బారిన పడడాన్ని చూసి చలించిపోయిండు. తెలంగాణ ఉద్యమంలో నేతన్నలు, బీడీ కార్మికుల దయనీయ పరిస్థితి చూసిండు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత నేతన్నలు, బీడీ కార్మికులను ఆదుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్. ఆయన ముఖ్యమంత్రి కాగానే బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చి ఆదుకున్నాడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామన్న రేవంత్ రెడ్డి మోసం చేసిండు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక నేతన్నలు మీకు నేనున్నా. సిరిసిల్ల నేతన్నలను బతుకమ్మ చీరలు ఇచ్చి చేతి నిండా పని కల్పించి ఆత్మగౌరవంతో బతికేలా చేసిన కేసీఆర్ను ఆశీర్వదించాలి. మీరు వేసే ఒక్కొక్క ఓటు కేసీఆర్ను మళ్ళా సీఎంను చేస్తుందని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్లు ఆత్మగౌరవంతో బతికిన సిరిసిల్ల నేత కార్మికులకు బతుకమ్మ చీరలు బంద్ చేసి వాళ్ల ఉపాధిపై దెబ్బ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఓటయ్యకుంటే పనులు ఇయ్యమని కాంగ్రెసోళ్లు బెదిరింపులకు దిగుతున్నారు. మీకు నేనున్నా. వారి బెదిరింపులకు భయపడొద్దు అని ధైర్యం చెప్పారు. అవసరమైతే సీఎంతో కొట్లాడైనా మన పని మనకు తెస్తా అని భరోసానిచ్చారు. కార్నర్ మీటింగులతో కారు జోరు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కార్నర్ మీటింగులతో కాంగ్రెస్, బీజేపీలను హడలెత్తిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో ఆదరణ చూరగొంటున్నారు. ఆయా చోట్ల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తామని భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక రేవంత్ తిట్ల ట్రాప్లో పడొద్దు, సమస్యలపై సమరమాపొద్దు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. శుక్రవారం వేములవాడలో కేటీఆర్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి భారీగా తరలివచ్చిన ప్రజలు
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకున్నాడు. సుదీర్ఘ పోరాటంతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్ పై విషం చిమ్ముతున్నాడు. పార్టీ శ్రేణులు ఆయన ట్రాప్లో పడవద్దు, ప్రజా సమస్యలపై సమరాన్ని ఆపొద్దు అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార క్షేత్రంలో ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూ హామీల అమలు మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రేవంత్ కోవర్టు ద్రోహాన్ని విడమర్చి చెప్పాలి. సింగరేణిలో బొగ్గు, సోలార్ పవర్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ఇంటింటికి వెళ్లి వివరించాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ నీటి వాటాను పొరుగు రాష్ట్రానికి దారదత్తం చేస్తోన్న రేవంత్ రెడ్డి కోవర్టు ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత ఈ 2 ఏళ్లలో తెలంగాణ అనుభవిస్తోన్న దుస్థితికి గల కారణాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల తీర్పే కేసీఆర్కు ఇచ్చే అసలు సిసలైన గౌరవమని ఉద్ఘాటించారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ కాంగ్రెస్. 2 ఏళ్లలో గాడి తప్పిన ప్రభుత్వ పాలన. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి పరుగులు అన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కాంగ్రెస్ నిలిచిందని, అందుకే ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో కార్నర్ మీటింగులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 3 రోజుల్లో 20 కోట్ల వసూలు. ఒక్క జనవరిలోనే 60 కోట్ల ఆదాయం. పురపాలక శాఖ ఖజానాకు పన్నుల పంట. మున్సిపల్స్లో నో డ్యూస్ సర్టిఫికేట్ కోసం ఏండ్ల బకాయిలు చెల్లించిన నాయకులు. కేవలం 3 రోజుల్లోనే రాష్ట్ర పురపాలక పరిపాలనా శాఖకు 20 కోట్ల ఆస్తి పన్ను వచ్చి చేరింది. గత నెలంతా కలిపి 60 కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరింది. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్ర ఖజానాకు ఇలా పన్నుల పంట పండింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్లు వేసిన సమయంలో తమ పాత బకాయిలను చెల్లించారు. దీంతో మున్సిపల్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు వేయడానికి ముందు పాత బకాయిలను క్లియర్ చేసేశారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల నుంచి కేవలం జనవరి నెలలోనే సుమారు 60 కోట్ల పన్ను వసూలైనట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు వేయాలంటే ఆస్తి పన్ను, నీటి పన్ను వంటి అన్ని రకాల బకాయిలు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. ఈ మేరకు ఎన్నికల నిబంధన ఉన్నది. దాంతో కొన్నేళ్ల పాటు చెల్లించకుండా ఉన్న బకాయిలను రాజకీయ నాయకులు ఈ దఫా చెల్లించారు. ఇక నిజామాబాద్లో రికార్డు వసూలు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కేవలం 2 వారాల్లోనే 15 కోట్ల మేరకు వివిధ రకాల పన్నులు వసూలయ్యాయి. ఈ కార్పొరేషన్ మేయర్ పదవి ఆశిస్తోన్న ఒక అభ్యర్థి 7.5 కోట్ల బకాయిలు చెల్లించడం చర్చనీయాంశమైంది. దీంతో రాష్ట్రంలో నిజామాబాద్లోనే అత్యధికంగా పన్నులు వసూలయ్యాయి. నిజామాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్ల నుంచి కూడా అధిక ఆదాయం సమకూరింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపాలిటీ, నీరు, విద్యుత్ వంటి ప్రభుత్వ విభాగాలకు ఎలాంటి బకాయిలు ఉండకూడదనే నిబంధన ఉండడంతో నేతలు తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పన్నులు వసూలు చెల్లించారు. అభ్యర్థులకు సౌకర్యంగా ఉండేందుకు పన్ను చెల్లించిన 24 గంటల్లోనే వెబ్సైట్ ద్వారా నో డ్యూస్ సర్టిఫికేట్ జారీ చేసేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.